అందరికీ నమస్కారం అండి. నా పేరు లోకేష్. నేను టీ స్టెయిన్స్ అండ్ కంపెనీ నుంచి వచ్చాను. మనము ఈరోజు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో గల గ్రామం సుంకేశ్వరం అండి, సునకేసుల. అట్లాగే మన రైతు పేరు ఆయన వచ్చేసి దానిమ్మ రైతు పేరు, ఆయన పేరు వచ్చేసి పోలరాజు గారండి. సుంకేసుల గ్రామం, ఎర్రగొండపాలెం నియోజకవర్గం. దానిమ్మ తోటకి మనకి బయోక్యూర్ బి అంటే ఈ సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్, అట్లాగే స్టింగ్, బ్యాసిల్లస్ సబ్స్టిలిస్, ఈ రెండు మందులు అనేది మనకి దానిమ్మ తోటకి వండర్ఫుల్ కాంబో, జోడీ నెంబర్ 1 అని కూడా చెప్పొచ్చు. ఇది కొడతం జరిగింది. ఒకసారి ఆయన మాటల్లో ఒకసారి ఆయన ప్రస్తావన గురించి కూడా మనం విందాం. పోలరాజు గారు వచ్చేసి మాజీ ఇప్పుడు కూడానా ప్రజెంట్ ఏఎంసీ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి. అట్లాగే మనకి దానిమ్మలో కూడా మనకి ఈ బయోక్యూర్ బి, అట్లాగే స్టెయిన్స్ వారిది బయోక్యూర్ బి, స్టింగ్ వాడటం జరిగింది. ఒకసారి ఆయన మాటలో వీటి ఉపయోగాల గురించి విందాం. ఒకసారి చెప్పండి. అందరికీ నమస్కారం. ఇదిగో లాస్ట్ క్రాప్ దశలో ఈ కంపెనీ అనేది నాకు సాయి భాగ్యలక్ష్మి గారు, వెంకటేశ్వర గారు చెప్పిన మాటలు బట్టి వాళ్ళ ఈడియా కంపెనీని చూసి నాకేందో ఆసక్తి కలిపింది. అప్పటికించి నేను ఒకటే పోయినా 10 రోజుల నుంచి చెప్పినాను. 10 రోజులు రాలేదు, 15 రోజులు వచ్చింది ఆ క్రాప్ మందు వచ్చేరికి. అయినా కానీ నేను స్ప్రేయింగ్ చేయాలని ఆ కంపెనీ మీద నమ్మకంతో ఎక్కడ చూసారు ఇది? యూట్యూబ్లో చూపించాడు. అయినా కానీ నాకు నమ్మకం కలిగింది. ఆ నమ్మకం ద్వారా ఎందుకులే అని అన్నాడు వెంకటేశ్వర గారు. అయినా కానీ అన్నా నేను కొడతాను, స్ప్రేయింగ్ ఒక్కపారి చేస్తానన్నాను. ఆయన నా బలంతంతో ఆయన తెప్పించుకున్నాడు ఇక్కడ పోదని. అయినా కానీ నేను వస్తుంగానే నాకు ఫోన్ చేశాడు. నేను తీసుకొచ్చి ఫస్ట్ స్ప్రేయింగ్ చేస్తూనే నాకు మార్పు వచ్చింది ఆ జోడీలో. కానీ మళ్ళీ రెండోసారి కొట్టాను. ఇదైతే ఇలాగా కాదు, ఇది లాస్ట్ స్టేజ్. అదే ముందు స్టేజ్లో అయితే అది ఎలా ఉండునో అది నాకు భలే ఫలితం ఇచ్చునని నా నమ్మకం ఆ కంపెనీ మీద ఉన్నది. కంపెనీ చివరి దశలో నేను ఈ మందు వాడటంలో క్రాపు నాణ్యత వచ్చింది, సైజు వచ్చింది. ఈ చెట్లు లాస్ట్ స్టేజ్లో తీసేయాలనుకునే కోత చెట్లు అనేది అనుకూలంగా నలుపు వచ్చేసినాయి. అది కంపెనీకి నాకు నమ్మకం కలిగింది కంపెనీ మీద. ధన్యవాదాలు. అట్లాగే ఈ రెండు స్టింగ్ ప్లస్ బయోక్యూర్ బి ఏంటంటే ఆయన చెప్పిన విధంగా యూట్యూబ్లో చూసి కొట్టారు. మీకు ధన్యవాదాలండి. ముందుగా తెప్పించుకుని మరీ కొట్టారంటున్నారు కాబట్టి ధన్యవాదాలు. ముందుగా ఏంటంటే ఇది స్టింగ్లో బ్యాసిలిస్ సబ్స్టిలిస్, అట్లాగే బయోక్యూర్ బిలో సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్. ఇవేంటంటే ఈ దానిమ్మలో వచ్చే విల్టు, సర్కోస్పోరా, ఈ ఎండు తెగులు అంటారు కదా, సర్కోస్పోరా, ఇవన్నీ విల్ట్ వచ్చిందంటే చెట్టు మొత్తం చచ్చిపోయి ఎండిపోయి చచ్చిపోద్ది. మీకు ఇమేజ్లో చూపిస్తాను. అట్లాగే మనకి బ్యాసిలిస్ సబ్స్టిలిస్ ముఖ్యంగా ఏంటంటే బయో ఫంగిసైడ్ అండి. ఇది బ్యాసిలిస్ సబ్స్టిలిస్ అనేది బయో ఫంగిసైడ్ అంటే జీవ శిలీంద్రక నాశిని. ఇదేం చేస్తుందంటే ఇది కొట్టిన వెంటనే ఐదర్ మనం భూమిలో డ్రిప్ ద్వారా అయినా పారించవచ్చు, లేదా పైపాటుగా స్ప్రేయింగ్ అయినా చేసుకోవచ్చు. ఇదేంటంటే దీని యొక్క వాటి సంతతిని పెంచుకుని మొత్తం పంటంతా వ్యాపించింది. వీటిని సంతతిని పెంచి పంటంతా వ్యాపిస్తాం వల్ల బిలియన్ కౌంట్స్ అంటారు. అంటే ఒక్కొక్క చిన్న అణువంత చుక్కలో కూడా 1 బిలియన్ అమౌంట్ ఆఫ్ కౌంట్ ఉండటం వల్ల ఇదంతా పంటంతా వ్యాపించి అసలు శిలీంధ్రాలని నాశనం చేసిద్ది, శిలీంధ్రాలని పెరగనివ్వదు. ఒకవేళ శిలీంధ్రం అటాక్ అయినా, ఇప్పుడు బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్ ఎగ్జాంపుల్ వచ్చింది, గాలి ద్వారా వస్తుంది. ఇదేంటంటే ఈ బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్ కానీ, విల్ట్, సర్కోస్పోరా కానీ, విల్ట్ కానీ, ఈ ఫంగస్ కానీ, బ్యాక్టీరియా కానీ, ఇవన్నీ ఏంటంటే ఇదంతా సంతరించుకుని ఉండిద్ది కాబట్టి కాయ మీద కానీ తోటలో కానీ వాటిని ఎదగనివ్వదు. అట్లాగే మనకి ఇవి బయోలాజికల్స్ అంటే ఏంటంటే ఇప్పుడు సాధారణంగా బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్కి మీరు కాపర్ ఆక్సిక్లోరైడ్, కాపర్ సంబంధించిన మందులు కొడతారు, లేకపోతే బ్లైటాక్స్ అని, లేకపోతే బ్యావిస్టిన్ అని, లేకపోతే రకరకాలుగా కొడతారు. ఏదైనా ఫంగిసైడ్ కొడతారు. కానీ ఇవేంటంటే జీవ సంబంధిత ఫంగిసైడ్లు కాబట్టి పూత దశలో కనుక మనం కాపర్ సంబంధిత మందులు కొడితే పూతకు అనేది కొంచెం ఎఫెక్ట్ ఉండిద్ది. అదే కనుక ఇవైతే సూక్ష్మ జీవులు, శిలీంధ్రం మీద పనిచేయడానికి, కాబట్టి ఇది ఎటువంటి ఎఫెక్ట్ కొట్టదు పూత మీద. కానీ ఎంత సెన్సిటివ్గా క్రాప్ ఉన్నా కూడా పూత దశలో ఉన్న ఏ దశలో ఉన్నా ఇది
నీట్గా పూత రాలకుండా చూసుకుంటూ అటు పూత రాలకుండా అట్లాగే ప్లస్ కాయ షైనింగ్ కానీ కాయ సైజు కానీ కాయ క్వాలిటీ కానీ దోహదపడిద్ది బయలాజికల్స్ కాబట్టి. ఇట్లా ప్రతి దానిమ్మ రైతు సోదరులు ఈ కాంబో వండర్ఫుల్గా బళ్ళారిలో కూడా మనం వర్కౌట్ అయిన ఆ వీడియో చూసి ఈయన తీసుకురావడం జరిగింది ఇక్కడికి. కాబట్టి దానిమ్మ రైతులు ప్రతి ఒక్కరు ఇది కొట్టుకుని వాడుకోదలుచుగా మేము కోరుతున్నాం. ధన్యవాదాలు.